Please subscribe Telugu 7 Media. హెల్మెట్లు పెట్టుకునే వాళ్ళకి, సీట్ బెల్ట్ పెట్టుకునే వాళ్ళకి యమధర్మరాజు గుర్తు చేస్తాడు. ఇక్కడ ఒక అతను ఉన్నాడు, రా బాబు, హలో, రెడ్ టీ షర్ట్, ఇట్రా ఏమా మరి హెల్మెట్ పెట్టుకోకపోతే రేపు పొద్దున వెళ్తాం ఇంటికి. యాక్షన్ ప్రతి 3 నిమిషాలకు ఒకటి చచ్చిపోతున్నాడు. హెల్మెట్ పెట్టుకో. హెల్మెట్ పెట్టుకుంటావా? ఇది ఫోటో తీయండి సార్, పోలీసులు ఫోటో తీసి రేపు పొద్దున తెచ్చుకో. ఈ వెహికల్ నెంబర్ కూడా తీసుకోండి. వీళ్ళందరికీ నీ ఇష్టం, నీ చెబుతా. పెళ్ళయిందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? అమ్మా నాన్న ఉన్నారా? ఇంటికి వెళ్ళాలి కదా నువ్వు. అమ్మా నాన్న ఎదురు చూస్తారు కదా. మరి ఈయన దగ్గరికి ఎందుకు వెళ్తావు? ఇంకా చాలా కుర్రాడి నువ్వు, మంచిగా ఉండవు. సో సీట్ బెల్ట్లు పెట్టుకునే వాళ్ళకి కూడా యమధర్మరాజు వచ్చి కలుస్తాడు. మేము రోజు ప్రతి జంక్షన్ లో కలుస్తాడు ఈయన. అక్కడ ఒక ఆయన వెనకాల సీట్ హెల్మెట్ పెట్టుకోవాలా, ఎల్లో క్యాప్. ఓకే, సో సప్త పాపాలు ఉన్నాయి. స్పీడ్ డ్రైవ్ చేయటం, తాగి డ్రైవ్ చేయటం, హెల్మెట్ పెట్టుకోకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, రాంగ్ సైడ్ డ్రైవ్ చేయటం. వీటన్నిటినీ ఈయన రోజు ప్రతి జంక్షన్ లో ఉంటాడు. ఈయనతో ఫోటో తీయించుకొని మాకు మంచి క్యాప్షన్ రాసి పంపిస్తే మీకు ఫ్రీ గిఫ్ట్లు ఇస్తాం. కానీ మీరందరూ మంచిగా డ్రైవ్ చేయండి. హైదరాబాద్ ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో మీరందరూ మాకు హెల్ప్ చేయాలి. ఓకే, మేము ఒక్కళ్ళు చేయలేదు. లక్షల వెహికల్స్, రోజుకి 25,000 కొత్త వెహికల్స్ వస్తాయి హైదరాబాద్. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు ఆయన, హెల్మెట్ ఉంది కదా. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో అందరూ కోఆపరేట్ చేసి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయండి. సో యమధర్మరాజు ఎక్కడ? యమధర్మ బాబు చూడు, సీట్ బెల్ట్ చూడు, ఎవరన్నా సీట్ బెల్ట్ ఎవరు చూడు. ఓకే, అటు వెళ్ళి చూడు. అదిగో అక్కడ వెనకాల బ్యాగ్ హెల్మెట్ లేదు. హెల్మెట్ లేదు వెనకాల. హెల్మెట్లు పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, హెల్మెట్ పెట్టుకున్నందుకు. మీకోసం మా కోసం. ఓకే, రైట్. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకోమా. నేను దగ్గరికి వెళ్తావు. అరే బాబు, ఎంత పేపర్ ఒకటి, పేపర్ ఓకే, రైట్. కింద మారు అని మీరు అరండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, అందరండి రండి. హైదరాబాద్ థ్యాంక్ యూ. అందరూ టెలి మనం ఒకసారి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం మాట్లాడు. సర్వేజన్ ఫౌండేషన్ ద్వారా అందరికి అవేర్నెస్ కలిగటం కోసం హెల్మెట్ ధరించాలా, సీట్ బెల్ట్, కోత డ్రింకింగ్ చేసి నడపటం, రోడ్ డ్రైవింగ్, సత్యవసరాలకి బాధ్యత అవుతున్నారు. కాబట్టి మీ ప్రాణాలు కాపాడటం ఇక్కడ ఈ సర్వేజన ఫౌండేషన్ ద్వారా ఈ అవేర్నెస్ జరుగుతుంది. భగవాన్ రెడ్డి గారి సంవత్సరంలో ఇది జరుగుతుంది. అలాగే అడ్డగా ఎవరో వస్తారు, యాక్సిడెంట్ అవుతుంది. ఇలాగా సప్త పాపాలకు మీరందరూ బానిస అయ్యి యమలోకానికి వస్తున్నారు. కాబట్టి సర్వేజన ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క సప్తస్వరాలని నివారించాలని నేను యమలోకం నుంచి ఇక్కడికి వచ్చాను. డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల, దీనివల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాటి నివారణ కోసం మన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా చాలా, మరి ఏసీపీ గారు చాలా కష్టపడి యాక్సిడెంట్ నివారణ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసే ఉద్దేశం అది, ప్రాణాలను కాపాడుతున్నారు. మనకి ఎంతో త్యాగం చేస్తున్నారు వాళ్ళు. ఈ యొక్క సర్వేజన్ ఫౌండేషన్ మరి
గురవారెడ్డి గారి యొక్క సారథ్యంలో మరి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈరోజు మన సర్వే జైన్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క సప్త వ్యసనాలను నివారించుటకై మన సర్వే జైన్ ఫౌండేషన్ చాలా కృషి చేస్తున్నారు. అలానే మరి పోలీస్ వ్యవస్థ కూడా చాలా కష్టపడుతున్నారు దీని గురించి. వారందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మా యొక్క సార్ మాట్లాడతారు, జనార్దన్ రెడ్డి గారు. టెల్ టు దెమ్. అండ్ ఇప్పుడు మన గురువారెడ్డి గారు వచ్చారు. సో మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. 7 డెడ్లీ సిన్స్ పైన మనము వర్క్ స్టార్ట్ చేయబోతున్నాము. ప్రతిసారి మా హాస్పిటల్కి రండి, మేము గొప్ప, మా హాస్పిటల్ గొప్ప అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఇవాళ మా కోసం కాదు, ఇది మన చుట్టుపక్కల ఉన్న సంఘం కోసం, మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం ఈ సేఫ్టీ క్యాంపెయిన్ మొదలెట్టాం. సర్వేజన ట్రస్ట్ పేరిట హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం. దానికి ఏం లేదు, యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి 4 రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్లో ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకునే వాళ్ళని, సీట్ బెల్ట్లు వేసుకునే వాళ్ళని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీసులు ఇస్తాడు, మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు, జాగ్రత్త అని చెప్పి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో ప్రతి 3 నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వెహికల్స్లో మన వెహికల్స్ కంట్రిబ్యూషను 1%. అంటే ప్రపంచంలో 100 కార్లు ఉంటే మనం 1 కారు ఇస్తున్నాం. కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్కి 16% కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా చాలా మనం బాధపడాల్సిన విషయాలు. అట్లానే అమెరికాలో మనకంటే 4 టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, కానీ ఇండియాలో 4 టైమ్స్ ఎక్కువ మంది జనం చనిపోతున్నారు. సో ఇదంతా కూడా మన నిర్లక్ష్యం వల్ల, మన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల. రోజు చూస్తూనే ఉంటారు మీరు పేపర్లో. మనందరూ దురదృష్టం, మన ఫ్యామిలీలోనో మన చుట్టుపక్కల ఫ్రెండ్స్లోనో ఎవరో ఒక ఇంట్లో ఒక యాక్సిడెంట్ వల్ల కాళ్ళు కన్ను పోయిన వాళ్ళు, ప్రాణం పోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వీటిల్లో 60% ప్రివెంటబుల్, అంటే మన నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ఇవి. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని పోగొట్టి మనందరం కూడా ఒక మంచి బిహేవియర్ తోటి రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ డెత్స్ తగ్గుతాయి, ఈ మనం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికోసం మేము ఎన్నో క్యాంపెయిన్స్ మొదలెడుతున్నాము. ఇది మొదటి క్యాంపెయిను. తర్వాత ఈ రోడ్డు ప్రమాదాలకి సప్తపాపాలు అని ఉన్నాయి, ఆ సప్తపాపాలను కూడా ఇది చేస్తాము. అట్లానే మీ ప్రెస్ అందరినీ నేను చేతులెత్తి నమస్కరించి అడిగేది ఏంటంటే, ఇది మా కోసం కాదు, మన కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన చెల్లెళ్ళ కోసం, రోడ్డు మీద వెళ్తే ప్రమాదం లేకుండా ఇంటికి రావడానికి కోసం. దానికోసం మీరందరూ కూడా మీ టైం ఇచ్చి, మీ స్పేస్ ఇచ్చి, మాతోటి సహకరించి, నేను ఇంకో పేపర్స్ మీ ఎండీస్ని కూడా రిక్వెస్ట్ చేయబోతున్నాను, కలిసి ప్రోగ్రామ్స్ చేద్దామని. ఎందుకంటే ప్రెస్కి ఉన్న రీచ్ ఇంకెక్కడా లేదు, టెలివిజన్కి ఉన్న రీచ్ ఇంకెక్కడా లేదు. కాబట్టి మీరు కొంత సమయాన్ని మాకు కేటాయిస్తే తప్పకుండా మనం కలిసి డెఫినెట్గా చేద్దాం. ఇది ఒక సంఘ సేవ అవుతుంది. అంతేకాకుండా కొన్ని వేల లక్షల మంది ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతాం. దీనికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంటు. మీరందరూ కూడా ప్రెస్ ఫ్రెండ్స్ హెల్మెట్లు పెట్టుకోకుండా డ్రైవ్ చేయొద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయొద్దు, తాగి డ్రైవ్ చేయొద్దు. సప్త పాపాలు ఉన్నాయి, 7 సీన్స్. అవన్నీ కూడా మనం రానున్న రోజుల్లో బోల్డ్ అంతా వీళ్ళందరికీ అవేర్నెస్ కలిగేట్ చేద్దాం. ఇది ఒక మహాయజ్ఞం. ఇది ఒక్క నా వల్లే కాదు, కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేయాలి. దానికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సలహాలు, మీ అందరి కోఆపరేషను కావాలి నాకు. కాబట్టి వాళ్ళ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మనం ఇప్పుడు రసూల్పురం జంక్షన్కి వెళ్ళి ఇంకెక్కడి నుంచి యమధర్మరాజు గారు ప్రతిరోజు హైదరాబాద్లో ఏదో ఒక ట్రాఫిక్ జంక్షన్లో కనపడతాడు. ఆయన మా పర్మనెంట్ ఎంప్లాయ్. సో ఆయన రోజు ఒక జంక్షన్లో కనపడి పేపర్లు ఇస్తాడు. ఆయనతోటి ఫోటో తీసుకొని మీరు కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి ఒక మంచి స్లోగన్ రాసి మాకు పంపిస్తే మీకు ప్రైజ్ కూడా ఇస్తాం మేము. ఎందుకంటే మీ అందరూ మాతో ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక ఇంక్లూజివ్ క్యాంపెయిన్ కావాలి. ఇది ఒక్క గురవారెడ్డి సర్వేజన చేస్తే అవ్వదు, ఇది ఒక మహాయజ్ఞం. ఇది ఆల్రెడీ వేరే చోట్ల చేసి సక్సెస్ఫుల్గా చేసి ఉన్నాయి. కాబట్టి మనం కూడా హైదరాబాద్ని సేఫరాబాద్ కింద చేద్దాం. తప్పకుండా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేద్దాం, యాక్సిడెంట్ వల్ల వచ్చే డెత్స్ని కూడా తగ్గిద్దాం. దీనికి ఏ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ముందు మనం బిహేవియర్ మార్చుకోవాలి, తర్వాత రోడ్ ఇంజనీరింగ్ చేయాలి, డెఫినెట్గా గవర్నమెంట్ కోఆపరేషన్ తోటి ఇవన్నీ చేయాలి, చేద్దాం. మనందరం కలిసి హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మారుద్దాం. సేఫరాబాద్, సేఫరాబాద్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, హైదరాబాద్ను సేఫరాబాద్గా చేయాలని
ఈ సప్త పాపాలను నివారించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చౌరస్తాలో యమధర్మరాజుగా నేను వాళ్ళందరికీ ఈ సప్త పాపాలను నివారించాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ కలిగించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను యమలోకాన్ని. ధన్యవాదాలు. వెరీ గుడ్. జస్ట్ నాకు ఎందుకు అనిపించిందంటే ఆ రోజు ఆయనను చూసి చాలా మంది రోడ్లో బైక్ ఆపేసి కార్లు ఆపేసి ఆయన చూసి ఆయన ఏం చేస్తున్నాడని చూశారు. చాలా మంది హెల్మెట్లు అక్కడ బైక్ మీద పెట్టుకున్నారు, ఆయన చూసిన వెంటనే వేసుకున్నారు. సో అందుకనే నాకు గుర్తొచ్చి ఐ ఫెల్ట్ హీ షుడ్ బీ దేర్ ఎవ్రీవేర్. బికాస్ ఆయన కనిపిస్తే అందరూ ఆపి దే డెఫినెట్లీ పోలీస్ కంటే ఆయన చూసే భయపడుతూ ఉన్నారు. సో దట్ వాజ్ ద ఐడియా. సో ఐ రియలీ హోప్ హిమ్ అండ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ changes Hyderabad into Safarabad. Just today morning we read an article overspeeding వల్ల బైక్ ఫ్లైఓవర్ నుంచి అంబర్పేటలో పడి చనిపోయారంట. సో it's really important. Hyderabad ni Safarabad ga marchi would really want to drastically reduce these road traffic accidents with all of your support. Thank you.